ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు చాలా మెలకు కలిగి ఉండాలి. ప్రతి స్థలంలో కూడా ప్రభుత్వం వారు ఎన్నో రకాలైనటువంటి విషయాల గురించి మెలకు కలిగి ఉండాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలని, అనేక రకాలైనటువంటి ప్రమాదాలకు కారణమైనటువంటి వాటి గురించి అన్ని విషయాల్లో కూడా ప్రకటిస్తూనే ఉంటారు. అలా ప్రకటించడం ద్వారా ప్రజలందరూ మెలకు కలిగి అటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడడానికి ఎంతగానో అన్ని చోట్ల కృషి చేయబడుతూ ఉంటుంది. కానీ ఈ ఉదయకాలాన్ని నువ్వు ఏ విషయంలో మెలకు కలిగి ఉండాలి అనే దాని గురించి ఆలోచన చేస్తే, నీ కొరకు ప్రత్యేకంగా అనేక మంది ప్రార్థన చేస్తున్నటువంటి విషయాన్ని బట్టి నువ్వు మెలకు కలిగి ఉండాలి. కనుక మనం మెలకు కలిగి ఉండడం ద్వారా మన కొరకు ఎంతో ప్రార్థన జరుగుతుందనేటువంటి విషయాన్ని గురించి మనం ఎల్లప్పుడూ దాన్ని మర్చిపోకుండా దాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల ప్రతి సమయంలో కూడా కలవరం కలిగించేటువంటి పరిస్థితుల నుంచి మనం తప్పించబడుతూ ఉంటాం. ఉదయకాలాన్ని అనేక మంది ప్రార్థనాపూర్వకంగా బయలుదేరుతూ ఉంటారు. ప్రార్థనాపూర్వకంగా దేవుడి లేఖనాలు ప్రకటిస్తూ ఉంటారు. ఎంతో ప్రార్థన చేసి అనేకుల కొరకు గొప్ప ప్రార్థనా ఫలాన్ని వారి జీవితంలో కుమ్మరించబడేలాగా ప్రయాసపడుతూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు అయితే తను లేచింది మొదలుకొని రేయింబగళ్ళు అతను అలా కష్టపడుతూనే ఉండేవాడు. అనేక వ్యక్తుల జీవితంలో అతని దైవసన్నిధిని తీసుకొని రావడానికి అతను ప్రత్యేకంగా ప్రయాసపడుతూ ఉండేవాడు. కనుక ఈరోజు నీ కొరకు ప్రత్యేకంగా అనుదినము ప్రార్థన జరుగుతుందనేటువంటి విషయాన్ని గురించి కానీ ఆలోచన చేసుకున్నట్లయితే నువ్వు చాలా మెలకుగా నువ్వు ఉండాలి. నువ్వు ఎంత మెలకుగా ఉంటే అంతగా ఈరోజు నువ్వు ధైర్యం పొందుకుంటావు. నీ పరిస్థితులన్నింటిలో గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు. అపోస్తల కార్యాలు 12:5 పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించు ఉండెను. ఇప్పుడు చెరసాల్లో ఉంచబడినటువంటి వ్యక్తికి ప్రార్థన జరిగించడం వల్ల ఫలితం ఏముంది? కానీ సంఘం అయితే ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి కానీ ఆలోచన చేసినట్లయితే పేతురికైతే ఈ విషయం తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ పేతురైతే చాలా కృంగినటువంటి స్థితిలో అయితే ఉన్నాడు. తను బయటికి ఎలా రాగలని అతడు ఆలోచన చేసుకుంటూ ఉండొచ్చు. కానీ సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు చాలా తీవ్రంగా ప్రార్థన చేస్తారు, మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తారు. ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారికి ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదు. కానీ వారైతే పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక ఇదేనా ప్రతి ఒక్కరి కొరకు ఎవరో ఒకరు ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటారు. కనుక నీ కొరకు ప్రార్థన చేసేటువంటి వాళ్ళని అనేక మందిని నువ్వు సంపాదించుకోగలగాలి. నీ కష్టం కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకునేటువంటి స్థితిలో నువ్వు లేనప్పుడు ఇతరులు నీ కోసం చేసేటువంటి ప్రార్థన నీ పరిస్థితులన్నిటికీ కావలిగా ఉండి వాటి నుంచి తప్పిస్తుందని ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలగాలి. వారి ప్రార్థన ఫలితంగా పేతురు ఉన్నటువంటి గదిలో వెలుగు ప్రకాశించి దేవదూత అక్కడికి వచ్చి పేతురుని తట్టి లేపి అతనికి చేతులకున్న బలమైనటువంటి సంఖ్యలు ఊడిపడేలా చేసి పేతుడిని వెంట పెట్టుకొని బయట కావలున్న బట్టలను దాటుకుంటూ తిన్నగా ఇనుప ద్వారం దగ్గర తీసుకొచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకోవడాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అక్కడి నుంచి దూత వెళ్ళిపోయింది, పేతురు కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ స్థలానికి అతను వచ్చాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వారైతే నమ్మలేదు. కానీ హృదయ అనేటువంటి చిన్నదైతే పేతురే వచ్చాడని ఆమె నమ్మింది. కనుక ప్రార్థనా ఫలము ఊరికినే పోదు. ప్రార్థన అనేది అది వట్టిది కాదు. ప్రార్థన చేయడం ద్వారా అనేక పరిస్థితుల నుంచి తప్పించబడతాం. కానీ ఉదయకాలాన్ని అయితే నువ్వు మెలకుగా ఉండవలసిన విషయం ఏంటంటే, నీ కొరకు ప్రార్థన జరుగుతున్నటువంటి విషయాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది నీకు బలం, అది నీ ఎముకలకి ఎంతో పుష్టి. నీ పరిస్థితులన్నీ కూడా నీ పాదాల కింద నలిపివేయబడేలాగా దేవుడిచ్చినటువంటి మహా కనికరము. కనుక నీ కొరకు ప్రార్థన జరుగుతుందనేటువంటి విషయాన్ని బట్టి నువ్వు సంతోషించు. దానిని బట్టి ఇంకా నువ్వు ధైర్యం తెచ్చుకో. నీవు కూడా వారితో కలిసి ఎక్కువించేలాగా నువ్వు సిద్ధపడు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి ఈ సమయంలో అప్పగించుకుంటుండగా మా కొరకే నైనా ప్రార్థన జరిగిస్తూ ఉన్నామనేటువంటి సంగతిని బట్టి నైనా మీ సన్నిధిలో స్తుతిస్తుండగా ప్రభా ధైర్యం తెచ్చుకుంటుండగా నాయన ఇంకొన్ని గొప్ప కార్యాలు తండ్రి నాయన జరగడానికి గాను కృప దయచేయండి తండ్రి. మా కొరకు అనేక మంది ఎలాగైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో మా పరిస్థితులు బాగున్నప్పుడు మేము ప్రార్థన చేయగలిగినటువంటి బలాన్ని పొందుకున్నప్పుడు అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి మేము కూడా ఏకీభించేటువంటి మనసు తండ్రి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన. ఒకరి కొరకు ఏకీభించి ప్రార్థన చేసుకోవడం ద్వారా నాయన గొప్ప కార్యాలు జరుగుతాయి తండ్రి. నీ సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ గొప్ప విడుదల ఉంటుంది. కనుక అటువంటి విడుదల ఈరోజు లేఖనాలు వింటున్నటువంటి వారు అందరి జీవితంలో కలుగజేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.